మన దేశంలో ఎన్నో దేవాలయాలుంటాయి. వాటిలో ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క ప్రత్యేకత. అయితే ఆ ప్రత్యేకత భక్తికి సంబంధించిందో, చరిత్రకు సంబంధించిందో ఉంటుంది. కానీ గుజరాత్లో ఉన్న ఓ దేవాలయ ప్రత్యేకత మాత్రం వీటన్నిటికంటే ప్రత్యేకమైనది. అవునండి, ఈ దేవాలయం రోజులో కాసేపు మాత్రమే కనిపిస్తుంది, కాసేపు కనిపించదు. ఇది మామూలు మాయ కాదు, మరేమీ కాదు. సముద్రుడు చేసే ఓ అద్భుతం. దేశంలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎన్నో వింతలు, విడ్డూరాలు దర్శనమిస్తాయి మన దేశ ఆలయాల్లో. అలాంటిదే ఈ గుడి కూడా. మరి ఈ గుడి ఎక్కడుంది చెప్తా. గుజరాత్ భవానగర్ కిలోమీటర్ దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో ఈ పరమేశ్వరుని దేవాలయం ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటారా? అక్కడికే వస్తున్నా. ఈ ఆలయంలోకి భక్తులు నడుచుకుంటూ వెళ్ళి పూజలు చేస్తారు. ఇలా రాత్రి 10 గంటల వరకు మీరు అక్కడే కాలం గడపచ్చు. రాత్రి 10 గంటల సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కొచ్చేయాల్సిందే. ఎందుకంటే సముద్రం ముందుకొచ్చి ఆలయాన్ని నీట ముంచుతుంది. దాంతో అది మర్నాడు మధ్యాహ్నం వరకు కనిపించదనమాట. అది అక్కడి విశేషం. పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికక్కడ గుడి కనిపించదు. అక్కడ దేవాలయం ఉంది అనటానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. అదెలా సాధ్యమంటారా? ఇదంతా సముద్రుడు, శివుడు కలిసి చేసే చిత్రం అని చెప్తారు భక్తులు. మెల్లిగా మధ్యాహ్నం 1 గంట నుంచి సముద్రం వెనక్కు వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళటానికి మార్గం దొరుకుతుంది. ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తు వరకు నీళ్లొస్తాయన్నమాట. కొన్ని వందలేళ్లగా ఇక్కడ అలాగే జరుగుతుందట. ఇక పౌర్ణమి రాత్రి పోటు సమయంలో 10 గంటల వేళ సముద్రం బాగా ముందుకొచ్చేయటం, మెల్లిగా ఆలయాన్ని తనలో గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడ యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుందట. కొన్ని వందలేళ్లుగా ఇక్కడ అలాగే జరుగుతుంది. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారని అంటారు. గుజరాత్ యాత్రకు వెళ్లేవాళ్లు అక్కడ తప్పక చూడాల్సిన దేవాలయం ఇది.